ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. ప్రియులారా, ఒక వచనాన్ని మనం చదువుకుందాము. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 10వ వచనం ఇలా సెలవిస్తుంది, సంపూర్ణమైనది వచ్చినప్పుడు సంపూర్ణము కానిది నిరర్ధకమగును అనేటువంటి మాటను మనం చదువుతున్నామండి. ప్రియులారా, ఇక్కడ సంపూర్ణమైనదంటే ప్రభుని యేసుక్రీస్తును ఈ యొక్క వాక్యము మనకి గుర్తు చేస్తుంది ప్రియులారా. ఎందుకంటే యేసుక్రీస్తు ఆయన సంపూర్ణమైన వాడు. ప్రియులారా, అన్నిటిలో ఆయన సంపూర్ణమైన దేవుడు. కాబట్టి ఆ సంపూర్ణమైన దేవుడు నీ జీవితంలో నా జీవితంలోనికి వచ్చినప్పుడు మన జీవితంలో ఉండేటువంటి సంపూర్ణము కాని ప్రతి ఒక్కటి కూడా మన జీవితం నుంచి నిరర్ధకం అవుతుంది అని చెప్పి ఈ యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రియులారా. ఈ యొక్క 1 కొరింథీ 13వ అధ్యాయంలో మనము ప్రేమను గురించి పౌలు భక్తుడు మాట్లాడేది మనం చూస్తున్నామండి. ప్రేమ ఎలాంటిది, ప్రేమ యొక్క విలువ ఏంటి అని చెప్పి మనము చాలా వచనాలు మనం ఇక్కడ చదువుతున్నాం. కానీ ఒక 10వ వచనం మాత్రము ఆ ప్రేమను చెప్పకుండా అది సంపూర్ణము అనేటువంటి దాని గురించి మాట్లాడుతుందండి. ఈ సంపూర్ణం అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన యొక్క ప్రేమ సంపూర్ణమైనది. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సంపూర్ణమైన దేవుడు. కాబట్టి ఆ సంపూర్ణమైనటువంటి దేవుడు నీ జీవితంలో నా జీవితంలోనికి వచ్చినప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి సంపూర్ణము కానివన్నీ కూడా మన జీవితం నుంచి నిరర్ధకం అవుతున్నాయి అని చెప్పి మనము చదవగలమండి. ఇప్పుడు లూకా సువార్తలో 5వ అధ్యాయంలో మనము పేతురును మనం చూస్తున్నామండి. పేతురు ఆయన చేపలు పట్టడానికి ఆయన వెళుతున్నాడు. రాత్రంతా ప్రయాసపడుతున్నారు, కానీ వారికి ఒక్క చేప కూడా దొరకలేదు. ఎక్కువ ఆశలతో వాళ్ళు వెళుతున్నారు, రాత్రంతా ప్రయాసపడుతున్నారు, కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. ఒట్టి వలలతో ఒట్టి దోణితో వారు తిరిగి వస్తున్నారు. వారి యొక్క మొక్కల్లో దుఃఖము ప్రియులారా. ఆయన చాలా బాధతో ఆయన యొక్క వలలంతా కూడా నీళ్ళలో కడుక్కుంటున్నాడు ఇంటికి వెళ్ళడానికి. యేసుక్రీస్తు వచ్చాడు. ఆ సమయంలో ఒట్టి ఆశీర్వాదం లేనటువంటి ఒట్టి దోణెలను ఒట్టి వలను యేసయ్య చూశాడు. ఆ యొక్క దోణెను యేసుక్రీస్తు వాడుకున్నాడు. ఆ యొక్క పేతురు యొక్క దోణెను ఆయన ఎన్నుకున్నాడు. పేతురు యొక్క దోణి మీద ఆయన కూర్చుని ప్రజలకు ఉపదేశించాడు. యేసుక్రీస్తు యొక్క దోణిలోనికి వచ్చిన తర్వాత యేసు అంటున్నాడు, అయ్యా నువ్వు ఇంకా కొంచెము లోతుగా వెళ్ళి నువ్వు వలలు వెయ్యి, అప్పుడు మీకు దొరుకుతున్నాయని చెప్పి ఖచ్చితంగా మీకు చేపలు దొరుకుతాయని యేసయ్య అంటున్నప్పుడు ఈ పేతురు అంటున్నాడు, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాము నా వెళ్ళినవాడా, కానీ మాకేం దొరకలేదు, అయినను నీ మాట చొప్పున నేను వలను వేస్తానని చెప్పి ఆయన దేవుని యొక్క మాటకు తను అప్పగించాడు. ప్రియులారా, పేతురుకు ఎంతో అనుభవం గల ఒక వ్యక్తి చేపలు పట్టడంలో. ఆయన నీళ్ళ యొక్క వాసనను చూసి ఆయన చెప్పగలడట ఇక్కడ చేపలు ఉంటాయా లేవా అని చెప్పి. అలాంటి అనుభవం గల ఒక వ్యక్తి ఇప్పుడు తన యొక్క అనుభవం చేత ఆయన అనుభవాన్ని నమ్మి మోసపోతున్నాడు. ప్రియులారా, బాధతో ఉన్నాడు. ఆయనకు పెద్ద ఒక అపజయం కలుగుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ఆ యొక్క ఒట్టి దోణెలను ఒట్టి వలన యేసు చూస్తున్నాడు. సంపూర్ణమైన యేసయ్య ఆ స్థలానికి వస్తున్నాడు. సంపూర్ణమైన యేసయ్య ఆ యొక్క కొరతలన్నింటిని కూడా పేతురు తీర్చుకోవాలంటే ఏం చెయ్యాలో దానిని యేసయ్య చెప్తున్నాడు. యేసయ్య మాటకి ఎప్పుడైతే లోబడ్డాడో పేతురు యొక్క కొరతలంతా మారిపోయాయి. అంతకు ముందుగా 2 దోణెలు ఒట్టి దోణెలుగా ఉన్నాయి. ఆ 2 దోణెలు యేసయ్య సంపూర్ణమైన యేసయ్య అక్కడికి వచ్చినప్పుడు ఆ దోణెలు ప్రియులారా అవి నిండైన ఆశీర్వాదాలతో నిండైన చేపలతో ఆ యొక్క దోణెలు నింపబడ్డాయి. వలలు పిగిలిపోయేంత ఎక్కువ చేపలు వారికి లభించాయి. కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు యొక్క మాటలకు ఆయన లోబడ్డానికి అప్పగించాడు. కారణం ఏంటో తెలుసా? సంపూర్ణమైన యేసయ్య పేతురును ప్రేమించి ఆయన ఒట్టి జీవితంలోనికి ఏమి లేని జీవితంలోనికి యేసయ్య వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఆశీర్వాదం లేనటువంటి నీ జీవితాన్ని యేసయ్య చూస్తున్నాడు. ఈరోజు నేను ప్రయాసపడి నాకు ఏ జయం కూడా కలగడం లేదని చెప్పి బాధపడుతున్నావేమో, బాధతో ఉన్నావేమో, యేసయ్య నీ బాధలను చూస్తున్నాడు. ఆయన అంటున్నాడు, కుమారుడా కుమార్తె, సంపూర్ణమైన నేను నీ జీవితంలోనికి వచ్చినప్పుడు నీ జీవితంలో సంపూర్ణము కానివన్నిటిని కూడా నేను నిరర్ధకము చేస్తాను, నేను ఎక్కువ ఆశీర్వాదాలతో నేను దీవిస్తానని చెప్పి యేసయ్య అంటున్నాడు. ధైర్యంగా ఉందాము. ఆ యేసయ్య మాటకు మనం సమర్పించుకుందామా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. సంపూర్ణమైనది వచ్చినప్పుడు సంపూర్ణము కానిది నిరర్ధకమైన మాట ప్రకారం తండ్రి మీ బిడ్డల జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కొరతను మార్చివేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి.
యేసయ్యా పేతురు యొక్క తండ్రి ఒట్టి జీవితంలో ఒట్టి దోణిలో తండ్రి వచ్చినప్పుడు ఆ దోణిలో ఆశీర్వాదాలతో నింపబడినట్టు మేము చూస్తున్నాము. మా సహోదర సహోదరుల యొక్క జీవితంలో తండ్రి ఉన్నటువంటి ఒట్టి పరిస్థితి, ఆశీర్వాదం లేని పరిస్థితి మారిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ప్రభుని యేసుక్రీస్తు నామములో తండ్రి ఈరోజు అంతా కూడా మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడిన వారికి జయాన్ని కలుగజేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియరా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.